2007 ఆగస్టు 30 సనాతన ధర్మానికి కొత్త బాటలు వేసిన క్షణం, ధార్మిక చరిత్రలో నిలిచిపోయే ఘట్టం. భక్తి టీవీ ప్రారంభోత్సవం రచనా టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఎన్టీవీతో పాటే భక్తి టీవీ కూడా ప్రేక్షకుల ముందుకొచ్చింది. నాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎన్డి తివారీ, ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, అతిరథ మహారథుల సమక్షంలో భక్తి టీవీ ప్రారంభమైంది. సెప్టెంబర్ 3 శ్రీ లలితా సహస్రనామ స్తోత్రానికి మొట్టమొదటి ప్రవచన భాష్యం శ్రీలలితే నమోస్తుతే పేరిట డాక్టర్ మైలవరపు వారి ప్రవచన కార్యక్రమం ప్రారంభమైన రోజు. సెప్టెంబర్ 3వ తేదీన ప్రారంభమై 1418 భాగాలుగా ప్రసారమై 2012కు పూర్తయింది. ప్రతిరోజు ఒక్కో నామానికి వివరణాత్మక భాష్యాన్ని ఈ కార్యక్రమం ద్వారా అందించింది. ఛానల్స్ చరిత్రలో ఇదో అరుదైన రికార్డ్. తెలుగు రాష్ట్రాలలోని అనేక ప్రాంతాలలో సామూహిక సత్యనారాయణ వ్రతాలను భక్తి టీవీ, అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానం సంయుక్తంగా నిర్వహించాయి. తొలి కార్యక్రమం సత్యదేవుడు వెలసిన అన్నవరంలో జరిగింది. వివిధ ప్రాంతాలలో కొన్ని మాసాల పాటు నిర్వహించిన సత్యనారాయణ స్వామి వ్రతాలకు వేలాది భక్తజనం తరలివచ్చారు. భగవంతుణ్ణి ప్రజల ముందుకు తెచ్చిన భాగ్యం భక్తి టీవీకి దక్కింది. 2009 ఏప్రిల్ 6 ఇతిహాసానికి సామాజిక పరిస్థితులను జోడిస్తూ మహాసహస్రావధాని గరికిపాటి నరసింహారావు గారి ఆంధ్ర మహాభారతం ప్రారంభమైన రోజు. 2009 ఏప్రిల్ 6న ప్రారంభమైంది. ఈ ప్రవచన యజ్ఞం 18 పర్వాలకు సూచికగా 1818 భాగాల పాటు కొనసాగి 2016 అక్టోబర్ 16న ముగిసింది. ప్రవచన కార్యక్రమాల పరంగా ఆంధ్ర మహాభారతానిదే అతిపెద్ద రికార్డ్. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ఇంటిల్లిపాది భక్తి టీవీ ముందు కూర్చునేవారు. ఈ కార్యక్రమాల ముగింపు సందర్భంగా గరికిపాటి వారిని భక్తి టీవీ యాజమాన్యం విశేష రీతిలో సత్కరించింది. 2009 డిసెంబర్ 7 భక్తి టీవీలో నిరంతరాయంగా కొనసాగుతున్న అర్చన, ధర్మ సందేహాలు, పుణ్యక్షేత్రం కార్యక్రమాలు ప్రారంభం. పర్వదిన విశిష్టతలు, దినఫలాలు తెలిపే అర్చన, ఇంటి ముంగిటే సమస్త దివ్యధామాలను దర్శింపచేసే పుణ్యక్షేత్రం, ఆధ్యాత్మిక జిజ్ఞాసను తీర్చే ధర్మ సందేహాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయంటే కార్యక్రమాలలోని నాణ్యత, ప్రేక్షకుల ఆదరణే ఇందుకు కారణం. 2010 డిసెంబర్ 28 వైకుంఠ ఏకాదశి వేళ ప్రఖ్యాత వైష్ణవ క్షేత్రాల నుంచి భక్తి టీవీ ప్రత్యక్ష ప్రసార ప్రభంజనం. బుల్లితెరపై ఉత్తరద్వార దర్శనాలను మొదటిసారిగా చూసి తరించిన భక్తజనం. రేటింగ్స్ చరిత్రలో తొలిసారిగా ఆధ్యాత్మిక ఛానల్స్నే కాకుండా అన్ని న్యూస్ ఛానల్స్ను భక్తి టీవీ రేటింగ్స్ పరంగా అధిగమించింది. నాటి నుంచి దేశమంతా జరిగే వైకుంఠ ఏకాదశి ఉత్సవాల ప్రత్యక్ష ప్రసారాలకు భక్తి టీవీ చిరునామాగా మారింది. 2011 మార్చ్ విషమంగా భగవాన్ సత్యసాయి ఆరోగ్యం, రోజుకో పుకారు. ఈ నేపథ్యంలో భక్తులలో మనోధైర్యాన్ని నింపేందుకు సత్యసాయి భజనామృతం చేపట్టింది. తెలుగు రాష్ట్రాలలోని అనేక ప్రాంతాలతో పాటు హైదరాబాదులోని కమ్మ సంఘం ఆడిటోరియం, నాంపల్లి జూబ్లీ హాల్లో ప్రత్యేక సత్సంగాలు నిర్వహించింది. ఏప్రిల్ 22న
పుట్టపర్తిలో చివరి సత్సంగం నిర్వహించగా ఏప్రిల్ 24న సత్యసాయి శివైక్యం చెందారు. 2012 మార్చి 23 భక్తి టీవీ మొట్టమొదటిసారిగా పంచాంగాన్ని వెలువరించింది. అత్యంత సులభ శైలిలో సామాన్యులకు కూడా అర్థమయ్యే విధంగా పంచాంగ రూపకల్పన జరిగింది. శుభకార్యాలకు ముహూర్తాలు, ద్వాదశ రాశి ఫలితాలు, శుభాశుభాలు, పరిహారాలు తదితర అంశాలను పాఠకులకు ఇట్టే అవగతమయ్యే రీతిలో ప్రచురించింది. గత 9 ఏళ్లుగా లక్షలాది కాపీలను ఆలయాలకు, ప్రేక్షకులకు, ఆధ్యాత్మిక పరులకు ఉచితంగా అందిస్తోంది. 2012 జూలై 1 ఆధ్యాత్మిక చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఘట్టం. యావత్ హైందవ జాతిని జాగృతం చేసిన అపూర్వ సందర్భం. మొదట భక్తి టీవీ స్టూడియోలో హిందూ ధర్మం అంటే ఏమిటి, ఎదుర్కొంటున్న సవాళ్లేంటి, తక్షణమే తీసుకోవాల్సిన చర్యలపై 6 గంటలకు పైగా ఆధ్యాత్మికవేత్తలతో భక్తి టీవీ సుదీర్ఘ చర్చ నిర్వహించింది. ఆ తర్వాత హైదరాబాద్ శిల్పకళా వేదికలో ధార్మిక సమ్మేళనం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి జగద్గురువులు, పీఠాధిపతులు, వేలాది ప్రజలు తరలివచ్చారు. సనాతన ధర్మ పరిరక్షణకు ఉద్యమించాల్సిన ఆవశ్యకతను చాటి చెప్పారు. యావత్ హిందూ సమాజాన్ని ఏకతాటిపై తెచ్చిన ఘట్టమది. ఆగస్టు 19 సప్తగిరులపై సామాన్యులకే పెద్దపీట వెయ్యాలని కోరుతూ తిరుమల మనదే పేరిట భక్తి టీవీ నిర్వహించిన కార్యక్రమం. తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమానికి అతిరథ మహారథులు తరలివచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో చేపట్టాల్సిన సంస్కరణలు, దర్శన విధానంలో తీసుకోవాల్సిన చర్యలను అనేక మంది ఆధ్యాత్మికవేత్తలు, పీఠాధిపతులు ప్రస్తావించారు. తీర్మాన పత్రాన్ని టీటీడీ అధికారులకు భక్తి టీవీ అందజేసింది. తరువాత తిరుమల తిరుపతి దేవస్థానం అనేక మార్పులకు శ్రీకారం చుట్టింది. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద. 2012 నవంబర్ 26 భక్తి టీవీ చరిత్రలో సువర్ణాధ్యాయం. కోటి దీపోత్సవానికి అంకురార్పణగా కార్తీక మాసాన 1,00,000 దీపోత్సవం జరిగిన రోజు హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియం వేదికగా జరిగిన ఈ కార్యక్రమానికి శృంగేరి జగద్గురు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వేంచేశారు. వేలాది భక్తులు తరలివచ్చారు. సాయం సంధ్య వేళ దీపకాంతులతో ప్రాంగణం మెరిసింది. భాగ్యనగరం కాంతులీనింది. దేశంలోనే ఓ అరుదైన కార్యక్రమానికి తొలి అడుగు పడ్డ రోజు. హైందవ ధర్మానికి, దీపానికి పట్టాభిషేకం జరిగిన రోజు 2013 జనవరి 4 సనాతన సంస్కృతిపై అన్యమతానికి చెందిన ఓ నాయకుడు అవాకులు చవాకులు పేలితే అందుకు ధీటైన సమాధానం భక్తి టీవీ ఇచ్చింది. హైందవ శంఖారావం పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. మన సంస్కృతి సంప్రదాయాల గొప్పదనాన్ని ఎంతోమంది స్వామీజీలు, ఆధ్యాత్మికవేత్తలు హైందవ శంఖారావ వేదికపై చాటి చెప్పారు. పరమతస్థుల ప్రేలాపనలపై సింహగర్జన చేశారు. ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారమవుతున్నప్పుడు వేలాది మంది హైదరాబాదులోని భక్తి స్టూడియో ఎదుట నిలబడి కార్యక్రమానికి మద్దతుగా నినాదాలు చేస్తూ గుమికూడటం ఓ విశేషం. 2013 ఫిబ్రవరి 16 ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీ వాసుదేవ్ భక్తి టీవీ స్టూడియోకు విచ్చేశారు. సద్గురుతో సంభాషణ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. వివిధ రంగాల ప్రముఖులు అడిగిన ప్రశ్నలకు, సందేహాలకు తనదైన శైలిలో సమాధానాలిచ్చారు. దైవారాధన, నిత్య జీవితంలో ఆధ్యాత్మికత, హిందూ మత విశిష్టత, సనాతన సంప్రదాయం, వేదాలు తదితర అంశాలపై సద్గురు జగ్గీ వాసుదేవ్ సమాధానాలు చెప్పారు. తెలుగునాట ఈ మాదిరి కార్యక్రమాలలో ఇదే మొదటిది. 2013 ఏప్రిల్ 25 కంచి కామకోటి పీఠం పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారికి భక్తి టీవీ తొలిసారిగా గురువందనం నిర్వహించింది.
నాటి ఉత్తరాధికారి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి వారితో పాటు శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి భక్తి టీవీ స్టూడియోకు విచ్చేశారు. సనాతన ధర్మ పరిరక్షణకు భక్తి టీవీ చేస్తున్న కృషిని ప్రశంసించారు. శుభాశీసులు అందజేసి అరుదైన భాషణ చేశారు. నవంబర్ 4 నుంచి 18 వరకు కార్తీక మాసానికి పర్యాయపదంగా భక్తి టీవీ మొట్టమొదటి కోటి దీపోత్సవం 15 రోజుల పాటు హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియం దీపకాంతులతో మెరిసిపోయింది. కైలాసం భువికి దిగివచ్చింది. మహాదేవుడు కోటి దీపాల నీరాజనమందుకున్నాడు. వేలాది భక్తులు తరలివచ్చారు. ఇక 2013 నుంచి ప్రతి ఏటా భక్తి టీవీ కోటి దీపోత్సవం కొనసాగుతోంది. కోటి దీపోత్సవంలో తొలిసారి తిరుమల శ్రీనివాస కళ్యాణం జరిగింది. 2014 సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 3 దేవీ శరన్నవరాత్ర వైభవాన్ని కళ్లకు కట్టిన భక్తి టీవీ అష్టాదశ శక్తిపీఠాలు, తెలుగు రాష్ట్రాలలోని ప్రసిద్ధ దేవీ క్షేత్రాల నుంచి నిరంతర ప్రత్యక్ష ప్రసారాలను అందించింది. అమ్మవారి ఆరాధనలోని అంతరార్థాలు, తత్వాలు, బతుకమ్మ సంబురాలు, మైసూరు దసరా, కోల్కతా దుర్గా పూజలు, కొల్హాపూర్ మహాలక్ష్మి అలంకారాలు తదితర ఎన్నో కార్యక్రమాలను ప్రేక్షకులకు అందించింది. 9 రోజుల పాటు ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది. 2014 అక్టోబర్ 27 నుంచి నవంబర్ 10 ద్వితీయ విఘ్నం లేకుండా రెండో ఏట కూడా భక్తి టీవీ కోటి దీపోత్సవం విజయవంతమైంది. కోటి దీపోత్సవ ప్రాంగణానికి శ్రీపురం స్వర్ణ దేవాలయం నుంచి 70 కిలోల మేలిమి బంగారు మహాలక్ష్మి తొలిసారి వేంచేసింది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ గురూజీ మొట్టమొదటిసారి కోటి దీపోత్సవంలో పాల్గొన్నారు. దేవీ దేవతల కళ్యాణాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, వేద పండిత సత్కారాలు ఇలా ఎన్నో. ఒకటేమిటి, ఆధ్యాత్మిక సంరంభంగానూ సాంస్కృతిక సౌరభంగానూ కనువిందు చేశాయి. శ్రోత్రజిహ్వా న చ ఘ్రాణనేత్రం న చ వ్యోమ. 2015 జూలై 1 భక్తి టీవీ ఆధ్వర్యంలో భక్తి పత్రిక ప్రారంభమైంది. తొలి సంచికను గోదావరి పుష్కరాల ప్రత్యేకంగా తీసుకువచ్చింది. సామాన్యులకు సైతం అర్థమయ్యే రీతిలో ధార్మిక వ్యాసాలు, ఆధ్యాత్మిక అంశాలు, పండుగల పరమార్థాలను భక్తి పత్రిక చాటుతోంది. నాణ్యమైన కాగితంతో సకాలంలో పాఠకులకు చేరేలా 6 ఏళ్లుగా అక్షర ఆధ్యాత్మిక యజ్ఞం కొనసాగిస్తోంది. పాఠకుల ఆదరణ పొందుతోంది. లాక్డౌన్లు, కోవిడ్ వేవుల కాలంలోనూ నిరంతరాయంగా ప్రచురితమైంది. తెలుగు రాష్ట్రాలలో సర్క్యులేషన్ పరంగానూ సంచలనం సృష్టిస్తోంది. 2015 జూలై 14 నుంచి 25 గోదావరి మహాపుష్కరాల వేళ 12 రోజుల పాటు భక్తి టీవీ నిరంతర ప్రత్యక్ష ప్రసారాలను, ప్రత్యేక కార్యక్రమాలను అందించింది. గోదారమ్మ గొప్పతనాన్ని చాటే విధంగా క్షేత్ర దర్శనాలను, పుష్కరకాలంలో చేయాల్సిన దానాలు, పూజలను, పీఠాధిపతుల అనుగ్రహ భాషణాలు, కవి సమ్మేళనాలు వంటి ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేసింది. నాసిక్ నుంచి అంతర్వేది వరకు గోదావరి పుష్కర వైభవాన్ని అరుదైన రీతిలో ఆవిష్కరించింది. పుణ్య గోదావరి పేరిట ప్రసారమైన కార్యక్రమానికి జనం బ్రహ్మరథం పట్టారు. ఇంటి నుంచే సమస్త గోదావరి తీర క్షేత్రాలను దర్శించుకున్నారు. 2015 నవంబర్ 15 నుంచి 30 మూడో ఏట కోటి దీపోత్సవం ఘనంగా జరిగింది. ప్రాంగణంలో భక్తులే స్వయంగా నిర్వహించుకునే విధంగా విశేష పూజలు ప్రారంభమయ్యాయి. అందుకు సంబంధించిన ప్రతి పూజా సామాగ్రి భక్తి టీవీ ఏర్పాటు చేసింది. కోటి దీపోత్సవ ప్రధాన వేదికపై తొలిసారి సప్తహారతి మొదలైంది. భక్తుల కరతాళ ధ్వనులతో ప్రాంగణం మారుమోగింది. పీఠాధిపతులు, కేంద్ర మంత్రులు, గవర్నర్లు, సామాజిక రంగ ప్రముఖులు ఈ ఉత్సవానికి విచ్చేశారు. సప్తహారతుల నీరాజనంతో కోటి దీపోత్సవ వైభవం మరింత మిరిమిట్లు గొలిపింది. మదిమదిలో శివతాండవం ప్రతిధ్వనించింది. భాగ్యనగరం మరోసారి కాంతులీనింది.
డిసెంబర్ 23 నుంచి 27 వరకు తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు లోక కళ్యాణార్థం నిర్వహించిన అయుత చండీ యాగంలో భక్తి టీవీ ప్రత్యేక పాత్రను పోషించింది. తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన ఈ విశేష వేడుకను ప్రతి క్షణం ప్రత్యక్ష ప్రసారం చేసింది. యాగాన్ని వీక్షించేందుకు వచ్చిన భక్తులకు అల్పాహారాలు, ప్రసాదాలు అందించింది. 2016 ఆగస్టు 12 నుంచి 23 వరకు గోదారమ్మకు మల్లే కృష్ణమ్మ పుష్కర పేరంటాన్ని భక్తి టీవీ వైభవంగా నిర్వహించింది. కృష్ణవేణి జన్మస్థలి మహాబలేశ్వరు నుంచి సముద్రుడిలో సంగమించే హంసలదీవి దాకా ప్రతి క్షేత్రాన్ని దర్శింపచేసింది. పీఠాధిపతులు, ఆధ్యాత్మికవేత్తలు కృష్ణవేణి వైభవాన్ని చాటి చెప్పారు. అనేక క్షేత్రాలలో జరిగిన కృష్ణా పుష్కర ఉత్సవాలను భక్తి టీవీ ప్రత్యక్ష ప్రసారం చేసింది. కృష్ణవేణితో తెలుగువారికి ఎంతటి అనుబంధమో భక్తి టీవీ కార్యక్రమాలు చాటి చెప్పాయి. పుష్కర కాలం పాటు దాచుకునే జ్ఞాపకాలు మిగిల్చాయి. 2016 నవంబర్ 5 నుంచి 21 వరకు కార్తీక మాసాన 17 రోజుల పాటు మెరిసిన కైలాసం. ఈ వేడుకలోనే తొలిసారి లింగోద్భవ దృశ్యం ఆవిష్కృతమైంది. మహాదేవునికి మహానీరాజనం ప్రారంభమైంది. సకల దేవతలు తరలివచ్చి పరిణయ శోభతో దర్శనమిచ్చారు. ధర్మస్థల ధర్మాధికారి శ్రీ వీరేంద్ర హెగ్డే, ఈశా ఫౌండేషన్ సద్గురు జగ్గి వాసుదేవ్ మొట్టమొదటిసారిగా కోటి దీపోత్సవానికి విచ్చేశారు. ఎందరో మహానుభావులు శివరాత్రి నవరాత్రుల పేరిట భక్తి టీవీ 9 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలను, ప్రత్యక్ష ప్రసారాలను అందించింది. క్షణక్షణం శివమయం అనేంతలా 12 జ్యోతిర్లింగ క్షేత్రాలలో జరిగే బ్రహ్మోత్సవాలు, అలంకార సేవలను బుల్లితెరపై ఆవిష్కరించింది. పరమేశ్వరుని వైభవాన్ని తెలిపే ఉద్దండ పండితుల ప్రవచనాలు, శివారాధనలోని అంతరార్థాలను అందించింది. ఫిబ్రవరి 24 మహాశివరాత్రి రోజున రేటింగ్స్ పరంగా అన్ని వార్తా ఛానల్స్ ఆధ్యాత్మిక ఛానళ్లను అధిగమించింది. 2017 అక్టోబర్ 22 నుంచి నవంబర్ 13 వరకు చరిత్రలో మునుపెన్నడూ నిర్వహించని రీతిలో జరిగిన కోటి దీపోత్సవం అరుదైన సందర్భం. హైదరాబాదులో 15 రోజుల పాటు, విజయవాడలో 8 రోజుల పాటు, ఏకధాటిగా 24 రోజుల పాటు కోటి దీపాల పండుగ నిర్వహించారు. 2 నగరాలలోని భక్త కోటి పులకించిపోయారు. ప్రతిరోజు కళ్యాణాలు, విశేష పూజలు, దీపారాధనలతో కార్తీక వైభవం ఉట్టిపడింది. 24 రోజులలో 24 కళ్యాణాలు జరగటం ఓ అపూర్వ అధ్యాయం. జనవరి 31 మాఘ పూర్ణిమ రోజున అరుదైన చంద్రగ్రహణాన్ని పురస్కరించుకుని 16 గంటల పాటు ఏకధాటిగా ప్రత్యక్ష ప్రసారాలు, ప్రత్యేక కార్యక్రమాలను భక్తి టీవీ ప్రసారం చేసింది.
చంద్రగ్రహణ వేళ ఆచరించాల్సిన పరిహారాలను, పాటించాల్సిన సంప్రదాయాలను సులభతరంగా వివరించింది. వీక్షకులు భక్తి టీవీకే పట్టం కట్టారు. ఇదే కాదు, గ్రహణాలు ఎప్పుడు వచ్చినా ప్రామాణికమైన సమయాలు, సమాచారం కోసం ప్రేక్షకులు భక్తి టీవీని వీక్షించటం పరిపాటిగా మారింది. 2018 నవంబర్ 10 నుంచి నవంబర్ 28 వరకు 19 రోజుల పాటు జరిగిన మహాదీపయజ్ఞం. అన్ని ప్రసిద్ధ క్షేత్రాల నుంచి దేవతామూర్తులు తరలివచ్చారు. కొల్హాపూర్ అష్టాదశ శక్తిపీఠం నుంచి శ్రీ మహాలక్ష్మీదేవి తొలిసారిగా ప్రాంగణంలో కొలువు తీరింది. ప్రతిరోజు ఇసకేస్తే రాలనంత భక్తజనంతో ప్రాంగణం నిండిపోయింది. కోటి దీపాల కాంతులలో ఎన్టీఆర్ స్టేడియం కైలాసాన్ని తలపించింది. భక్తులు స్వచ్ఛందంగా తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి తరలివచ్చారు. వాలంటీర్లు మొదట్నుంచి అరుదైన రీతిలో సేవలందించారు. ఆగస్టు 23 నుంచి సెప్టెంబర్ 21 వరకు తిరుమల గురించి సమగ్రంగా, పరిపూర్ణంగా, విశ్లేషణాత్మకంగా అందించాలనే సంకల్పంతో రూపొందించిన ఓం నమో వెంకటేశాయ ప్రసారం నెల రోజుల పాటు తిరుమలకు సంబంధించిన ప్రతి అంశాన్ని స్పృశిస్తూ వెంకటేశ్వరుని వైభవాన్ని కళ్లకు కట్టింది. ఆనంద నిలయం, శ్రీవారి సేవలు, నైవేద్యాలు, వార్షికోత్సవాలు, బ్రహ్మోత్సవాలు, ఆభరణాలు, ఇలా అనేకానేక ప్రత్యేక కథనాలను ఓం నమో వెంకటేశాయలో ప్రసారమయ్యాయి. దేవదేవుని వైభవాన్ని, ప్రత్యేకతలను అణువణువునా భక్తుల ముందు ఆవిష్కరించింది భక్తి టీవీ. నవంబర్ 3 నుంచి నవంబర్ 18 వరకు 7వ ఏట దిగ్విజయంగా జరిగిన కోటి దీపోత్సవం. ఒకే వేదికపై 12 అమ్మవార్లు కొలువుతీరి కుంకుమార్చన అందుకున్నారు. పూరీ శంకరాచార్య జగద్గురు శ్రీ నిశ్చలానంద సరస్వతీ స్వామివారితో పాటు యోగాగురు బాబా రామ్దేవ్, పెజావర్ పీఠాధిపతి శ్రీ విశ్వేశతీర్థ మహాస్వామి వంటి మహోన్నతులు ఎందరో విచ్చేసి భక్తులను అనుగ్రహించారు. శివ నిగమ ప్రణుత శివ నమక చమక స్తుత పర శివ హర శివ నటన చరణ శివ తిమిర హరణ శివ చరమ తరణ పద పర శివ హర శివ. ప్రాంగణం తాపత్రయహరమే నీ కాంతి సంప్రోక్షణం. ఈ ప్రంగనిదే చమురునిదే భక్తి కూడా నిదే. 2020 ఏప్రిల్ 17 మహమ్మారి భయంతో అందరూ ఇళ్లకే పరిమితమైతే వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపింది భక్తి టీవీ. కరోనా వేళ ఆలయాల తలుపులు సైతం మూసివేసిన తరుణంలో భగవంతుడినే బుల్లితెరపై నిలిపింది. ప్రతిరోజు సాయం సంధ్యా సమయాన అందరి ఆర్తి పరమాత్మునికి వినిపించేలా స్తోత్రపారాయణం ప్రారంభించింది. లాక్డౌన్ ఆంక్షలు ముగిసే వరకు, మహమ్మారి తగ్గుముఖం పట్టేంత వరకు ప్రతిరోజు సాయంత్రం ప్రతి ఇంట్లో భక్తి టీవీ మార్మోగింది. స్తోత్రపారాయణంలో కోట్లాది గొంతుకలు కలిశాయి. స్తోత్రపారాయణ కార్యక్రమాన్ని భక్తి టీవీ నిరంతర యజ్ఞంగా కొనసాగిస్తోంది. సర్వజ్ఞః సర్వతోముఖః సర్వజ్ఞః సర్వతోముఖః కులప్రాప్య సంప్రాప్య దేవనిలయే దేవనిలయే లభతే చ మోక్షం తారణాయ తారణాయ జ్యోతిర్మయాయ జ్యోతిర్మయాయ గుణనామ గుణనామ సునృత్యకాయ. 2020 జూలై 31 ఛానళ్ల రేటింగ్స్ చరిత్ర తిరగరాసిన రోజు.
వరలక్ష్మీ వ్రతాన్ని పురస్కరించుకుని భక్తి టీవీ ప్రత్యక్ష ప్రసారాలు కార్యక్రమాలకు జనం జేజేలు పలికారు. ఆధ్యాత్మిక ఛానల్స్తో పాటు న్యూస్ ఛానళ్లను సైతం అధిగమిస్తూ ఆ రోజున 30 జీఆర్పీ రేటింగ్స్ సాధించింది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల సమయంలో సైతం న్యూస్ ఛానళ్లకు ఒకే రోజు ఈ స్థాయి రేటింగ్స్ రావటం అరుదు. వరలక్ష్మీ వ్రతం ప్రత్యక్ష ప్రసారాలతో పాటు వ్రత విధానాన్ని తెలియచేస్తూ రూపొందించిన కార్యక్రమం విశేషంగా ఆకట్టుకుంది. నమస్తేస్తు మహామాయ 2020 ఆగస్టు 5 చిరకాల స్వప్న సాకార దిశగా అయోధ్యలో రామమందిర నిర్మాణానికి భూమి పూజ జరిగిన రోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని 18 గంటల పాటు ఏకధాటిగా శ్రీరామనామ జపంతో భక్తి టీవీ చరిత్ర సృష్టించింది. ఉదయం నుంచి రాత్రి వరకు నిరంతర స్తోత్రపారాయణాలు, భజనలు, ప్రత్యేక కార్యక్రమాలు, ప్రత్యక్ష ప్రసారాలతో రామచంద్రుని వైభవాన్ని చాటింది. 2020 నవంబర్ 16 నుంచి 30 వరకు కోటి దీపోత్సవ మహాయజ్ఞానికి మహమ్మారి అడ్డుపడింది. కోటి దీపోత్సవానికి బదులుగా భక్తి టీవీ యాజమాన్యం కార్తీక దీపోత్సవాన్ని నిర్వహించింది. సంప్రదాయాన్ని నిర్విఘ్నంగా కొనసాగించింది. నిర్వహణలో పరిమితులు ఉన్న ఈ దీపక్రతువు మహాదేవునికి నవ్యనీరాజనమైంది. రత్నపాదుకా 2020 డిసెంబర్ 25 గీతా జయంతిని పురస్కరించుకుని మైసూరు దత్తపీఠంలో భక్తి టీవీ నిర్వహణలో సంపూర్ణ భగవద్గీత పారాయణ జరిగింది. శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారితో పాటు చిన్నారులందరూ ముక్తకంఠంతో 18 అధ్యాయాల భగవద్గీతను పారాయణ చేశారు. 4 గంటల పాటు ఏకధాటిగా కొనసాగిన గీతాపారాయణ భక్తుల మదిలో జ్ఞానదీపాన్ని వెలిగించింది. 2021 జూన్ 6 మహమ్మారి 2వ దశ విజృంభించిన వేళ కరోనా బారిన పడ్డవారు కోలుకోవాలని, అందరూ క్షేమంగా ఉండాలనే సంకల్పంతో మహారుద్రపారాయణం చేపట్టింది భక్తి టీవీ. 11 మంది ఘనాపాఠీలచే 6 గంటల పాటు నిర్విరామంగా రుద్రయాగ సహిత నమకచమక పారాయణ చేయించింది. 2021 జూలై 12 నుంచి ఆగస్టు 6 వరకు భగవద్గీతపై నేటి యువతకు అవగాహన కలగాలనే సంకల్పంతో సంపూర్ణ భగవద్గీత పేరిట ప్రసారం చేసిన విశిష్ట కార్యక్రమం. భగవద్గీత ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఎల్వి గంగాధర శాస్త్రి మధుర గానంతో అలరించారు. 26 రోజుల పాటు భగవద్గీతలోని అనేక ముఖ్యమైన శ్లోకాలకు వివరణ అందించారు. నా దేశం భగవద్గీత 2021 నవంబర్ 12 నుంచి 22 వరకు కోవిడ్ కల్లోలం నుంచి కొంత ఉపశమనం లభించటంతో మరోమారు కోటి దీపోత్సవ సంప్రదాయం పునఃప్రారంభమైంది. ఎన్టీఆర్ స్టేడియం వేదికగా 11 రోజుల పాటు జరిగిన వేడుకకు ఎప్పటిలాగే భక్తకోటి తరలివచ్చారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీ, గణపతి సచ్చిదానంద స్వామి తదితర గురువులు భక్తులను అనుగ్రహించారు. దేవతామూర్తుల కళ్యాణ శోభతో కోటి దీపాల ప్రాంగణం పులకించింది. మదిమదిలో కార్తీక మాస జ్ఞాపకాలను పదిలపర్చింది. మే 24 హైందవ ధర్మ పరిరక్షణ యజ్ఞంలో భక్తి టీవీ చేస్తున్న కృషిని ప్రశంసిస్తూ మైసూర్ అవధూత దత్తపీఠం పీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామివారు విశ్వ హిందూ పురస్కారంతో నరేంద్ర చౌదరి దంపతులను సత్కరించారు. భక్తి టీవీ నిర్వహిస్తున్న ధార్మిక కార్యక్రమాలను ప్రశంసించారు. శ్రీ గణపతి సచ్చిదానంద స్వామివారి జన్మదిన వేడుకలలో భాగంగా పురస్కార ప్రదానం జరిగింది. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠేశ్వరి 2022 మే 25 శుభకృత్ నామ సంవత్సర హనుమత్ జయంతిని పురస్కరించుకుని భక్తి టీవీ అఖండ సుందరకాండ మహాపారాయణం నిర్వహించింది.
8 గంటల వ్యవధిలో ఏకధాటిగా 68 సర్గల పారాయణ పూర్తి చేసింది. మైసూరు నుంచి విచ్చేసిన ఘనాపాటీలు నిర్విరామంగా 68 సర్గలను పఠించారు. హనుమత్ జయంతి వేళ బుల్లితెరను అనుసరిస్తూ లక్షలాది భక్తులు సైతం పారాయణ చేశారు. బుద్ధిహీనతను కలిగిన తనువులు బుద్బుదములని 2022 ఆగస్టు 30 భక్తి టీవీ 15 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. ఇది నిరంతర ధర్మయజ్ఞం. రాబోయే సంవత్సరాలలో కూడా హైందవ ధర్మ పరిరక్షణ యాగాన్ని భక్తి టీవీ కొనసాగిస్తుంది. ఇది భక్తి టీవీ 15వ వార్షికోత్సవ సంబరం. చెరగని తరగని చారిత్రక సన్నివేశం. చిరు దివ్యగా మొదలై జ్యోతిర్మయమై కాంతిర్మయమై విరాట్ వైభవంగా అనంతంగా అమేయంగా జ్ఞాన భాస్కరమై ప్రజ్ఞా భాస్వరమై వర్ధిల్లుతూనే ఉంటుంది. సత్యసత్వమయ అసతోమా సద్గమయ దివ్యమత్వమయ తమసోమా జ్యోతిర్గమయ